హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో కేక్ తయారు చేస్తున్నామండి. చాలామంది కేకు మైదా పిండితో కేక్ తయారు చేస్తారండి. కానీ ఈరోజు మేము గోధుమ పిండితో కేక్ ఎలా తయారు చేయాలి అని నా యూట్యూబ్ ఛానల్లో వీడియోలో మీకు చూపిద్దామని జస్ట్ చిన్న ట్రైల్ వేసి మీకు పెడుతున్నానండి. వీడియో ఎలా ఉందో మీరే చూడండి, చూసి చెప్పండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, బెల్ మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగానే చెప్పేస్తున్నానండి. ఇప్పుడు ముందుగా మనం 130 గ్రాముల గోధుమ పిండి తీసుకోవాలండి. 2 పంచదార 100 గ్రాముల పంచదార తీసుకోవాలండి. అలాగే నేను పావు కేజీ తయారు చేద్దామని అనుకున్నాను, అందువల్ల 2 కోడిగుడ్లు ఒకటి తీసుకున్నానండి. తర్వాత ఒక అరకప్పు నెయ్యి కూడా తీసుకున్నానండి. తర్వాత వెనిల్లా ఎసెన్స్ అని ఒక స్పూను తీసుకున్నానండి. అంటే బాటిల్ మా ఇంట్లో ఉందండి, మీకు చూపిస్తాను. వీడియోలో అన్నీ చూస్తూ ఉంటారు కదా, అందులో ఈ వెనిల్లా ఎసెన్స్ ఒకటండి. తర్వాత బేకింగ్ సోడా ఒకటి బాటిల్ తీసుకున్నాను. తర్వాత వేడి కాచిన పాలు ఉంటాయి కదండి, అది కొంచెం గోరువెచ్చని పాలు అంటారు, అంటే బాగా గోరువెచ్చగా ఉండాలండి. అది ఒక దగ్గర ఒక అరకప్పు పాలు తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ముందుగా మనం ఆ నెయ్యిని తీసుకున్నాం కదండి, నెయ్యిని కొంచెం స్టవ్ మీద పెట్టి కొంచెం వేడి చేయాలండి. ఎందుకో నేను చెప్తానండి. అది పక్కన ఒక పెట్టుకోవాలి. తర్వాత ఈ గోధుమ పిండి కూడా మనం కొంచెం జల్లించాలండి. ఎందుకంటే గోధుమ పిండిలోని ఏవైనా మనకి కొంచెం ఉండల కింద కట్టేసింది ఏమైనా ఉంటే జల్లించుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మన పంచదార 100 గ్రాములు ఉంది కదండి, అది మిక్సీలో వేసి మెత్తగా ఆడించాలండి. ఎందుకంటే మనం కేకులో వేసినప్పుడు కేకు మెత్తగా ఉంటుంది కాబట్టి గొరుక్కు అనేది ఉండకూడదు కాబట్టి మనం కంపల్సరీ పంచదారని మిక్సీలో వేసి ఫుల్గా ఆడించాలన్నమాట అండి. మిక్సీ చేస్తే బాగుంటుందండి. ఇప్పుడు ఆ నెయ్యి వెచ్చపెట్టాం కదండి, పెట్టిన నెయ్యిని దాన్ని పక్కన పెట్టాం కదండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మనం 2 కోడిగుడ్లను కట్ చేసి వేసామండి. కోడిగుడ్లు మన బౌల్లో వేస్తాం. దాన్ని తీసుకొచ్చి చూసారు, మిషన్ ఉంది కదా, చిలుక మిషన్ అంటారు, అది మా ఫ్రెండ్ ఇంటి దగ్గర తెప్పించానండి. నేను ఇప్పుడు ఆర్డర్ పెట్టించాలి. అది బాగుందండి, చాలా బాగుందండి. ఎప్పుడైనా ఎంత బాగా మనకి కేక్ రావాలంటే ఇలాంటి మిషన్లోనే మనం చిలికించాలండి. మన చేతితో చిలికిస్తే అంతలాగా రాదండి కేక్ అనేది. ఇప్పుడు చూసారా ఎంత మృదువుగా వచ్చిందో, చూసారు కదా. ఆ కోడిగుడ్డు చిలికించానండి. తర్వాత పంచదార కూడా ఆ బౌల్లోనే, ఆ కోడిగుడ్డు దాంట్లోనే వేయించానండి. వేసి దాన్ని కూడా చిలికించానండి. చూసారు కదా, చిలికించాను, పంచదార వేస్తాను కదా. ఆ తర్వాత మనం గోధుమ పిండిని కూడా నేను అందులోనే వేసానండి. గోధుమ పిండి మొత్తం అంతా ఒకసారి వేయలేదండి, వేస్తే అది దిమ్మ కింద కట్టేస్తుందేమో అని ఒక్కొక్క స్పూను వేస్తూ చిలికిస్తూ ఉన్నానండి. అలాగ వేసుకుంటూ వచ్చాను. తర్వాత మీకు చెప్పాను కదండి, వెనిలా ఎసెన్స్ అని ఒక స్పూన్ మాత్రమే వేసానండి, ఆ బౌల్లోనే వేసానండి. తర్వాత బేకింగ్ సోడా ఉంది కదండి, 3 గ్రాములు తీసి ఆ బౌల్లోనే వేసి మళ్ళీ చిలికించానండి. చిలికించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత బాగా చిలికిస్తే అంత బాగా మనకి కేక్ అనేది చాలా సున్నితంగా, మృదువుగా, చాలా అందంగా వస్తుందండి. ఇప్పుడు మనం కాచి పెట్టిన నెయ్యి ఉంది కదండి, అది కూడా అందులో వేసి చిలికించానండి. మొత్తం ఏదైనా మనకి కేక్ రావాలి అని అంటే ఒక బౌల్లో ఈ అన్ని ఐటమ్స్ తీసుకుని చిలికించడమే ఇంపార్టెంటు. అది మాత్రం ఎప్పుడు మర్చిపోకండి, గుర్తుంచుకోండి. మనం ఎంత బాగా చిలికిస్తే అంత బాగా మృదువుగా కేక్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అవి తీసానండి. అవి తీసేసి మొత్తం చూసారా ఎలా జారుతుందో, చూసారా? ఆ జారడం వరకు అంటే కేకు ఉడకబెట్టిన తర్వాత అంత మృదువుగా వస్తుందండి. ఒక గిన్నె తీసుకున్నానండి, ఆ గిన్నెలో చిన్న నెయ్యి రాసి గోధుమ పిండో మైదా పిండో చిన్నది రాశాను. ఎందుకు అని అంటే కేక్ ఉడికిపెట్టిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంకో దాంట్లో బౌల్లో తిరిగేసేటప్పుడు సాఫ్ట్గా కిందకు పడుతుందండి. అందుకని నేను కింద నెయ్యి రాసి బౌల్కి సాఫ్ట్గా గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ చిన్నది రాసి ఉంచానండి. ఎందుకంటే మనం తిరిగేసేటప్పుడు మాత్రం కంపల్సరీ మనకి పడాలండి, వెనక్కి పడాలి, అందుకని పెట్టానండి. ఇప్పుడు దాన్ని బౌల్లో పెట్టి మైక్రోవేవ్లో పెడదామని వెళ్ళానండి. ఎప్పుడైనా మైక్రోవేవ్లో పెట్టేటప్పుడు 2 మినిట్స్ ముందే ప్రీహీట్ చేయించాలండి. అంటే
ముందుగానే మన ఆ బౌల్ లోపల పెట్టే ముందే 2 నిమిషాల ముందే అది హీట్ అయి ఉండాలండి మిషను. అందుకని 2 నిమిషాలు ముందే పెట్టాను. తర్వాత 30 నిమిషాలు మనం హీట్ టైం సెట్ చేసుకున్నాను. కొంతమంది ఏంటంటే ఆటోమేటిక్ అండి, అది టైం సెట్ అయిన తర్వాత అదే ఆటోమేటిక్ ఆగిపోతుంది. కొన్ని మిషన్లు అయితే మనం ఆపుకుని అక్కడ ఉండాలండి. మా మిషన్ అయితే ఆటోమేటిక్ మిషన్ కాబట్టి 30 నిమిషాలు పెట్టానండి. చూసారు కదా, 180 సెకండ్స్ వచ్చింది. సో అది నేను ఇలా పెట్టిన తర్వాత దగ్గర 30 నిమిషాలు నేను వెయిట్ చేయాలండి. వెయిట్ చేస్తున్న చూసారా లోపల ఎలా ఉడుకుతుందో చూసారా, బౌల్ ఎలా దొరుకుతుందో చూసారా. ఒక్క విషయం చెప్పంటారు ఫ్రెండ్స్, కేక్ ఉడికేటప్పుడు కంపల్సరీ బ్రేక్ అనేది వస్తుందండి. అంటే ముక్క కట్ అయినట్టుగా పైనుంచి కనబడుతుంటుంది. అది ఎందుకు అని అంటే కంపల్సరీ ఫుల్గా అది ఉడికిందని. బయట ఉన్న బేకరీ వాళ్ళు ఏంటంటే ఆ ముక్కలు కట్ చేసి మనకి ఇస్తారండి. అందువల్ల సాఫ్ట్గా ఉన్నట్టు కనబడుతుంది. కానీ ఇక చూసారా, అది ఏంటంటే కంపల్సరీ లోపల కూడా ఉడికిందని. చూసారా ఎలా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా, చాలా నీట్గా ట్రై చేశానండి, వచ్చిందండి. నేను ముందుగా చెప్పాను కదండి, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, బెల్ మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.